ఓం శాంతి. ఫిబ్రవరి 17వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, పావనంగా అయ్యేందుకు మొదటిది స్మృతి బలము, రెండవది శిక్షల బలము. మీరు స్మృతి బలము ద్వారా పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి. ప్రశ్న: తండ్రి ఆత్మిక సర్జన్, వారు మీకు ఏ ధైర్యాన్నిచ్చేందుకు వచ్చారు? జవాబు: ఇప్పుడు జబ్బు నయమైపోతుందని లౌకిక సర్జన్ ఎలాగైతే రోగికి ధైర్యమిస్తాడో, అలా ఆత్మిక సర్జన్ కూడా పిల్లలైన మీకు ధైర్యాన్నిస్తున్నారు. పిల్లలు, మీరు మాయ ద్వారా కలిగిన జబ్బులను గురించి ఎలాంటి అధైర్యము, గాభరా చెందకండి. సర్జన్ ఔషధాన్ని ఇచ్చినప్పుడు ఈ జబ్బులన్నీ బయటపడతాయి. అజ్ఞానంలో కూడా రాని చెడు ఆలోచనలు వస్తాయి. కానీ మీరు అన్నింటినీ సహనం చేయాలి. కొంత శ్రమ చేయండి. త్వరలో మీకు సుఖాన్ని అనుభవించే రోజులు రానే వస్తాయి. ఓం శాంతి. అనంతమైన తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చారనే సందేశాన్ని అందరికీ చేర్చాలి. తండ్రి ధైర్యమిచ్చి ఓదారుస్తున్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో, ఓ తండ్రి, మీరు రండి, ఈ దుఃఖాల నుండి విడిపించండి, ముక్తినివ్వండని పిలుస్తూ వేడుకున్నారు. అందుకే తండ్రి ఇక కొద్ది రోజులు మాత్రమే ఓపిక పట్టమని ధైర్యాన్ని చెప్తున్నారు. ఎవరికైనా జబ్బు నయమవుతున్నప్పుడు త్వరలో నయమైపోతుందని అంటారు. ఈ చీచీ ప్రపంచము ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నూతన ప్రపంచంలోకి వెళ్తామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందుకు మీరు అర్హులుగా తయారవ్వాలి. ఆ తర్వాత మిమ్మల్ని ఏ రోగాలు మొదలైనవి సతాయించవు. తండ్రి ధైర్యాన్ని కలిగించి కొంచెము శ్రమ చేయమని అంటున్నారు. ఇతరులెవ్వరూ ఇటువంటి ధైర్యాన్ని ఇవ్వలేరు. మీరే తమోప్రధానం అయిపోయారు. మళ్ళీ మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు ఆత్మలన్నీ పవిత్రమైపోతాయి. కానీ కొన్ని యోగ బలముతో, కొన్ని శిక్షల బలముతో పవిత్రమవుతాయి. శిక్షల బలము కూడా ఉంది కదా. శిక్షలను అనుభవించి పవిత్రులయ్యే వారి పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తూ ఉంటుంది. నన్నొక్కరినే స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. స్మృతి చేయకుంటే మీ పాపాలు 100 రెట్లు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే పాపాత్ములుగా అయ్యి మీరు నన్ను నిందింపజేస్తారు. వీరు అసురీ నడవడికను చూపుతున్నారు. ఈశ్వరుడు వీరికి ఇటువంటి మతమునిస్తున్నారా అని మనుషులు నిందిస్తారు. ఉన్నతము పతనము కూడా జరుగుతాయి కదా. పిల్లలు అపజయాన్ని కూడా పొందుతారు. మంచి మంచి పిల్లలు కూడా ఓడిపోతారు. కావున పాపాలు నశించనే నశించవు. తర్వాత తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. ఇది చాలా చీచీ ప్రపంచము. ఇందులో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓ తండ్రి, వచ్చి మాకు భవిష్య నూతన ప్రపంచానికి దారి చూపమని వేడుకుంటారు. నన్ను పిలుస్తారు. అటువైపు పాత ప్రపంచము, ఇటువైపు నూతన ప్రపంచము ఉందని బాబాకు తెలుసు.
మీరు ఇతరులను దాటించే నావికులు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ముందుకు వెళ్తున్నారు. ఆ పాత ప్రపంచము నుండి మీ లంగరు ఎత్తేశారు. కావున ఎక్కడకు వెళ్ళాలో ఆ ఇంటినే స్మృతి చెయ్యాలి. నన్ను స్మృతి చేస్తే మీ మలినాలన్నీ తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారు. యోగ బలము లేక శిక్షల బలము రెండూ ఉన్నాయి. ప్రతి ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సిందే. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. అందరికీ తమ తమ పాత్ర లభించే ఉంది. ఇది మీ అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. కానీ కలియుగము ఇంకా బాల్యావస్థలో ఉందని మనుషులు అంటారు. అనగా మనుషులు ఇప్పటికంటే ఇంకా దుఃఖితులుగా అవుతారని అర్థం. ఇప్పుడు ఈ దుఃఖధామము సమాప్తమైపోతుందని సంగమయుగంలోని బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ధైర్యాన్నిస్తున్నారు. కల్పక్రితము కూడా నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పాపాల మలినమంతా తొలగిపోతుందని తండ్రి తెలిపారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. కలియుగము తప్పకుండా వినాశనమవుతుందని, సత్యయుగము తప్పక వస్తుందని కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి నుండి పాలన లభిస్తుంది. పిల్లలకు నిశ్చయం కూడా ఉంది. కానీ స్మృతి నిలవనందున మళ్ళీ ఏదో ఒక వికర్మను చేస్తూ ఉంటారు. బాబా, కోపము వచ్చేస్తుందని పిల్లలు అంటారు. దీనిని కూడా భూతమని అంటారు. ఈ రావణ రాజ్యంలో పంచభూతాలు దుఃఖమిస్తూ ఉంటాయి. పాత జన్మ లెక్కాచారాలు కూడా సమాప్తం చేసుకోవాలి. ఎవరినైతే ఇంతకు ముందు కామవికారము సతాయించలేదో వారిలో కూడా ఈ జబ్బు బహిర్గతం అవుతుంది. ఇంతకు ముందు ఇటువంటి వికల్పాలు వచ్చేవి కావు. ఇప్పుడు ఎందుకు సతాయిస్తున్నాయని అంటారు. ఇది జ్ఞానము కదా. ఈ జ్ఞానము జబ్బునంతటినీ వెలుపలికి లాగుతుంది. భక్తి జబ్బులన్నిటినీ వెలుపలికి తీయదు. ఇది అశుద్ధమైన వికారీ ప్రపంచము. 100కి 100 పాళ్ళు అశుద్ధముంది. 100% పతితము నుండి మళ్ళీ 100% పావనంగా అవ్వాలి. 100% భ్రష్టాచారము నుండి 100% పావన శ్రేష్టాచార ప్రపంచంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేయండి, సృష్టి చక్రాన్ని తిప్పండి, ఏ వికర్మలను చేయకండి. ఈ దేవతలలో ఉన్న గుణాలను ధారణ చేయండి. బాబా మీకు ఏ కష్టాన్ని ఇవ్వరు. కొన్ని నివాస గృహాలలో ప్రేతాత్మలు ఉన్నట్లయితే అగ్నిని అంటిస్తాయి, నష్టపరుస్తాయి. ఈ సమయంలో మనుషులందరూ చెడ్డవారే కదా. స్థూలంగా కూడా కర్మభోగాన్ని అనుభవిస్తున్నారు. ఆత్మలు శరీరము ద్వారా ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటారు. శరీరము లేకున్నా దుఃఖాన్నిస్తాయి. పిల్లలు తెల్లని నీడవలే ఉన్న భూతాలను చూశారు. అయితే వాటిని గురించి ఏమీ ఆలోచించకండి. మీరు తండ్రిని ఎంత బాగా స్మృతి చేస్తే అంతగా ఇవన్నీ సమాప్తమవుతూ ఉంటాయి. ఇవి కూడా లెక్కాచారాలే కదా. మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నామని ఇంట్లో పిల్లలు అంటారు.
ఇలా చెప్పేది ఆత్మనే. జ్ఞానము లేని వారు పవిత్రంగా ఉండవద్దని చెప్తుంటారు. తర్వాత కొట్లాటలు జరుగుతాయి, ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మీరు పవిత్రాత్మలుగా తయారవుతున్నారు. వారు అపవిత్రులు కనుక దుఃఖాన్నిస్తారు. వారు కూడా ఆత్మలే కదా, వారిని ఈవిల్ ఆత్మలని అంటారు. శరీరము ఉన్నా శరీరము లేకున్నా దుఃఖమిస్తాయి. జ్ఞానమైతే చాలా సులభము. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పోతే ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత కొరకు తండ్రిని సంతోషంగా స్మృతి చేయాలి. రావణుణ్ణి ఈవిల్లని అంటారు కదా. ప్రస్తుత సమయంలో ఈ ప్రపంచమంతా ఈవిల్గానే ఉంది, చెడుగానే ఉంది. ఒకరి నుండి మరొకరు అనేక ప్రకారాలైన దుఃఖాన్ని పొందుకుంటున్నారు. ఈవిలని పతితులని అంటారు. పతిత ఆత్మలో కూడా పంచవికారాలు అనేక విధాలుగా ఉంటాయి. కొందరిలో కామవికారపు అలవాటు, కొందరిలో క్రోధము, కొందరిలో విసిగించే, కొందరిలో ఏడ్పించే అలవాటు, కొందరిలో నష్టపరిచే అలవాటు, ఇలా రకరకాలు ఉంటాయి. కొందరి వికారపు కోరిక తీరకుంటే క్రోధముతో చాలా కొట్టి కూడా హింసిస్తారు. ఈ ప్రపంచమే అలా ఉంది. కనుక తండ్రి వచ్చి ధైర్యం చెప్తున్నారు. హే ఆత్మల్లారా, పిల్లల్లారా, ధైర్యము వహించండి. దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. వృత్తి వ్యాపారాదులు మానేయమని కూడా చెప్పరు. మిలిటరీ వారు యుద్ధ భూమిలోకి వెళ్ళవలసి వచ్చినా వారికి కూడా శివబాబా స్మృతిలో ఉండమని తండ్రి చెప్తున్నారు. యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తామని గీతలోని శ్లోకాలను చదువుతూ వారు భావిస్తారు. అందువల్ల ఖుషీగా యుద్ధరంగానికి వెళ్తారు. అయితే అలాంటి విషయమే లేదు. ఒక్క శివబాబాను స్మృతి చేస్తేనే స్వర్గంలోకి వెళ్తారని బాబా చెప్తున్నారు. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. అప్పుడు తప్పకుండా స్వర్గంలోకి వెళ్తారు. ఇక్కడకు వచ్చిన వారు జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ పతితులైనప్పటికీ తప్పకుండా స్వర్గానికి వస్తారు. శిక్షలు అనుభవించి పవిత్రంగా అయ్యి మళ్ళీ తప్పకుండా వస్తారు. తండ్రి దయాహృదయులు కదా. ఎలాంటి వికర్మలు చేయకుండా ఉంటే వికర్మాజీతులుగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీతులు కదా. రావణ రాజ్యంలో మళ్ళీ వికర్మలను చేస్తారు. విక్రమ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. మనుషులకైతే ఏమీ తెలీదు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీతులుగా అయ్యారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. వికర్మాజీత్ నెంబర్ 1 అని అంటారు. తర్వాత 2500 సంవత్సరాల తర్వాత విక్రమ సంవత్సరం ప్రారంభమవుతుంది. మోహాన్ని జయించిన మోహజీత్ రాజా కథ ఉంది కదా. తండ్రి చెప్తున్నారు, నిర్మోహులుగా అవ్వండి. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. 2500 సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ 50-60 సంవత్సరాలలో తొలగించుకొని స్వయాన్ని సతోప్రధానంగా చేసుకోగలరు. యోగబలము లేకుంటే నెంబరు వెనుకబడిపోతుంది. మాల ఏమో చాలా పెద్దది. భారతదేశ మాల ముఖ్యమైనది.
డ్రామా అంతా భారతదేశంపైనే తయారై ఉంది. ఇందులో ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా ఇక ఏ విధమైన కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గంలో అనేక మందితో బుద్ధి యోగాన్ని జోడిస్తారు. ఇదంతా రచన. వీరి స్మృతి ద్వారా ఎవ్వరికీ కళ్యాణము జరగదు. ఇతరులెవర్నీ స్మృతి చేయరాదని తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గంలో మొదట నన్ను మాత్రమే భక్తి చేసి పూజిస్తూ ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ చివర్లో కూడా నన్ను మాత్రమే స్మృతి చేయండని తండ్రి చాలా స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. ఇంతకు ముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. తండ్రి చెప్తున్నారు, ఇతర సాంగత్యాలన్నీ వదలి ఒక్క నాతోనే సాంగత్యాన్ని జోడించండి. అప్పుడు యోగాగ్ని ద్వారా మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. అనేక పాపాలు చేస్తూ వచ్చారు. కామకటారిని ఝుళిపిస్తారు. ఒకరికొకరు పరస్పరం ఆది మధ్యాంతాలు దుఃఖాన్నే ఇస్తూ వచ్చారు. ముఖ్యమైనది కామఖడ్గము. ఇది కూడా డ్రామాయే కదా. ఇటువంటి డ్రామా ఎందుకు తయారయ్యింది అని కూడా అనరు. ఇది అనాది డ్రామా. ఇందులో నా పాత్ర కూడా ఉంది. డ్రామా ఎప్పుడు తయారయ్యింది, ఎప్పుడు పూర్తవుతుంది అనేది చెప్పలేరు. ఇదైతే ఆత్మలో పాత్ర నిండి ఉంది. ఆత్మరూపీ ప్లేటు ఎప్పుడూ అరిగిపోదు. ఆత్మ అవినాశి. అందులోని ఇమిడి ఉన్న పాత్ర కూడా అవినాశియే. డ్రామాను కూడా అవినాశి అని అంటారు. తండ్రి ఎవరైతే పునర్జన్మను తీసుకోరో వారే స్వయంగా వచ్చి ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఎవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి కర్తవ్యం గురించి కానీ ఆత్మ కర్తవ్యం గురించి కానీ ఎవ్వరికీ తెలీదు. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఈ సమయంలో మానవులందరూ ఉత్తమ పురుషులుగా అవుతారు. పవిత్రంగా తయారై ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్తాయి. శాంతిధామంలో ఆత్మలన్నీ పవిత్రంగా ఉత్తమంగా అయిపోతాయి. శాంతిధామము పావనమైనది కదా. నూతన ప్రపంచము కూడా పవిత్రమైనదే. అక్కడ శాంతి ఉండనే ఉంటుంది. శరీరము లభించిన వెంటనే ఆత్మలు పాత్రను అభినయిస్తాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పాత్ర లభించిందని మనకు తెలుసు. అది మన సొంత ఇల్లు. అక్కడ శాంతిలో ఉంటాము. ఇక్కడైతే పాత్రను అభినయించాలి. భక్తి మార్గంలో మీరు నన్ను అవ్యభిచారిగా పూజించారని తండ్రి చెప్తున్నారు. అప్పుడు మీకు దుఃఖము లేదు. ఇప్పుడు వ్యభిచారి భక్తి వలన మీరు దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి దైవీ గుణాలను ధారణ చేయమని చెప్తున్నా ఆశ్రీ గుణాలు ఎందుకున్నాయి? ఇక్కడకు వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలిచారు. మరి ఎందుకు పతితులుగా అవుతారు? అందులోనూ ముఖ్యంగా కామవికారాన్ని జయించాలి. అప్పుడే మీరు జగజ్జీతులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులని మానవులు భగవంతుణ్ణి అంటారు. అనగా వారిని కిందకు తీసుకొస్తారు. ఈ విధంగా పాపాలు చేస్తూ చేస్తూ మహావికారీ ప్రపంచంగా తయారైపోతుంది. గరుడ పురాణంలో కూడా రౌరవ నరకమని వర్ణించారు.
అక్కడ తేళ్ళు మండ్రగబ్బులు కరుస్తూ ఉంటాయి. శాస్త్రాలలో ఏమేమో చూపించారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవని తండ్రి అర్థం చేయించారు. వీటి ద్వారా నేను లభించనని, ఇంకా తమోప్రధానంగా అవుతారని బాబా చెప్తున్నారు. అందుకే మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. కావున పతితులైనట్లే కదా. మానవులకు ఏమాత్రమూ అర్థమే కాదు. నిశ్చయబుద్ధి కలవారు విజయులైపోతారు. రావణునిపై విజయం పొంది రామరాజ్యంలోకి వచ్చేస్తారు. తండ్రి చెప్తున్నారు, కామాన్ని జయించండి. దీనిని గురించే హంగామా జరుగుతుంది. అమృతాన్ని వదిలి విషము ఎందుకు తాగుతారని పాట కూడా పాడతారు. అమృతమనే పేరు విని గోముఖము నుండి అమృతము వెలువడుతుందని అంటారు. అరే, గంగాజలాన్ని అమృతమని అంటారా? నిజానికి ఇది జ్ఞానామృతము గురించి చెప్పిన మాట. స్త్రీ తన పతి పాదాలను కడిగి పాదతీర్థము త్రాగుతుంది. దానిని కూడా అమృతమని భావిస్తుంది. అది అమృతమైతే వజ్ర సమానంగా అవ్వాలి కదా. తండ్రి ఇచ్చే జ్ఞానము ద్వారా మీరు వజ్ర సమానంగా అవుతారు. నీటిని అమృతమని భావించి నీటిని ఎంతో ప్రసిద్ధి గావించారు. మీరు జ్ఞానామృతాన్ని తాగిస్తారు, వారు నీటిని తాగిస్తారు. బ్రాహ్మణులైన మీ గురించి ఎవరికీ తెలీదు. వారు కౌరవులు పాండవులని అంటారు. కానీ పాండవులనగా బ్రాహ్మణులేనని అర్థం చేసుకోరు. గీతలో పాండవులంటే బ్రాహ్మణులని భావించే విధంగా ఏ విధమైన పదాలు లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని సర్వశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో ఏమేం చదివారో, నేను ఏమేం వినిపిస్తున్నానో పరిశీలించి మీరే నిర్ణయం తీసుకోండని పిల్లలతో అంటారు. ఇంతకుముందు విన్నదంతా తప్పని, ఇప్పుడు యథార్థాన్ని వింటున్నామని మీకు తెలుసు. తండ్రి అర్థం చేయించారు, మీరందరూ సీతలు లేక భక్తులు. భక్తికి ఫలమిచ్చే రాముడు ఆ భగవంతుడు ఒక్కరే. నేను భక్తికి ఫలము ఇచ్చేందుకు వస్తానని వారు చెప్తున్నారు. మనము స్వర్గంలో అపారమైన సుఖాన్ని అనుభవిస్తామని మీకు తెలుసు. అప్పుడు మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. అక్కడ శాంతి లభిస్తుంది కదా. ఆ విశ్వములో సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. విశ్వములో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేదని మీరు అర్థం చేయిస్తారు. అయినా అర్థం చేసుకోరు. అతి కష్టం మీద ఏ కొందరో నిలుస్తారు. చివర్లో అనేక మంది వస్తారు. ఇంకెక్కడికి వెళ్ళగలరు? ఉండే దుకాణం ఇది ఒక్కటే. ఉదాహరణకు దుకాణంలోని వస్తువులు బాగుంటే ఒకే ధర ఉంటుంది కదా. ఇది శివబాబా దుకాణం. వారు నిరాకారులు. బ్రహ్మ కూడా తప్పకుండా అవసరమే. మీరు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలని పిలువబడతారు. శివకుమారీలని పిలువబడరు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు? అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और
నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, దేవతల వంటి గుణాలు స్వయంలో ధారణ చేయాలి. లోపల ఏవైతే చెడు సంస్కారాలున్నాయో, క్రోధము మొదలైన చెడు అలవాట్లన్నీ వదిలేయాలి. వికర్మాజీతులుగా అవ్వాలంటే ఇప్పుడు ఏ వికర్మలు చేయరాదు. 2వ పాయింట్, వజ్ర సమానము శ్రేష్టంగా అయ్యేందుకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఇతరులకు తాగించాలి. కామవికారముపై సంపూర్ణ విజయాన్ని పొందాలి. స్వయాన్ని సతోప్రధానంగా చేసుకోవాలి. స్మృతి బలము ద్వారా పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. వరదానము: బుద్ధిని మేరే పన్ యొక్క భ్రమ నుండి తొలగించి చిక్కుల నుండి ముక్తముగా ఉండే అతీతమైన ట్రస్టీ భవ. వివరణ: బుద్ధి ఎక్కడైనా చిక్కులోకి వచ్చినప్పుడు తప్పకుండా ఏదో ఒక మేరాపన్, నాది అనే భావము ఉందని అర్థం చేసుకోండి. ఎక్కడైనా నాది అనేది వచ్చిందంటే అక్కడ బుద్ధి భ్రమించిందని అర్థము. గృహస్థులుగా ఈ ఆలోచిస్తే గడబిడ లేక గందరగోళం జరుగుతుంది. అందువలన పూర్తి న్యారాగా ట్రస్టీగా అయిపోండి. ఈ మేరాపన్ అనగా నా పేరు చెడిపోతుంది, నా గ్లాని జరుగుతుంది, ఇలా ఆలోచించడమే చిక్కుకోవడం. తర్వాత సమస్యను పరిష్కరించేందుకు ఎంత ప్రయత్నిస్తారో అంత చిక్కుకుంటూ ఉంటారు. అందువలన ట్రస్టీలుగా అయ్యి ఈ సమస్యల నుండి ముక్తులుగా అవ్వండి. భగవంతుని పిల్లలు ఎప్పుడూ చిక్కులలోకి రారు. స్లోగన్: మీరు గొప్ప తండ్రికి పిల్లలు కనుక హృదయాన్ని చిన్నదిగా చేసుకోకండి. చిన్న విషయాలకు భయపడకండి. ఓం శాంతి.